ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా అతని భూమి మీద దీవించును, పొదలో నుండి వాణ్ణి కటాక్షము ఏషబు తల మీదకు వచ్చును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరొకసారి మోషేతో ఏదైతే 12 గోత్రాలు ఉన్నాయో ఆ 12 గోత్రాలని మరొక్కసారి ప్రభు ద్వారా ఆయన ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటాడు ఈ 33వ అధ్యాయంలో. అయితే ఏషేబు మీదకి దేవుడు మోషే ద్వారా ఏమి ప్రవశిస్తున్నాడు, ఎలాగా ఆశీర్వదిస్తున్నాడంటే, పొదలో నుండి వాని యొక్క కటాక్షము ఏషేబు తల మీద ఉండునుగాక. ఆమేన్. వచ్చునుగాక. ఆమేన్. పొదలో నుండి కటాక్షము, పొదలో నుండి వచ్చి కటాక్షము ఏషేబు యొక్క తల మీదకి వచ్చునుగాక అని మోషే అతన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం 33వ అధ్యాయము మనం ధ్యానించినట్లయితే మోషే దేవుడిచ్చిన 12 గోత్రాలను ఆయన ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తూ ఉంటాడు. మనం ఒకసారి చూస్తే 6వ అధ్యాయంలో రూబేను యొక్క గోత్రాన్ని దేవుడు ఇలాగూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎలాగా అక్కడ చూడండి, రూబేను బతికిన సావక ఉండునుగాక, అతని వారు లెక్కింపలేని మంది అవునుగాక. అంటే తన యొక్క రూబేను గోత్రము విస్తరింప చేయాల, లెక్కకు మించని యొక్క జనము. అంటే అబ్రాహాముకి దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో రూబేను కూడా అలాంటి వాగ్దానం ఇస్తున్నాడు. తన యొక్క జనము విస్తరింప చేయాలి, అభివృద్ధి పరచాలని దేవుడు మోషే ద్వారా తన యొక్క గోత్రాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అలాగే యోధా గురించి, లేవీల గురించి, బినేమి గురించి, అందరి గురించి మోషే తన యొక్క బ్లెస్సింగ్స్ దీవెనగా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఏషేబు మీదకి వచ్చే వరకు ఏమంటున్నాడంటే, పొదలో నుండి వాని యొక్క కటాక్షము అతని తల మీదకు వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఈ పొదలో ఉన్నది అంటే, మనం వాక్యము చూసినట్లయితే మరి ఈ పొదలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో 1 నుంచి 3 వాక్యాలు మనం చూసినట్లయితే ఎవరు ఈ పొదలో ఎవరు దాగున్నారు అనేది మనకి వాక్యం పూర్వంగా మనం చూద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. మోషే మిద్యాను యాజకుడైన ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన ఏరోబుకు వచ్చును. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచును, కానీ ఆ పొద కాలిపోలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యములో పొదలో నుండి వారి కటాక్షము ఎవరి మీదకి, ఏషేబు తల మీదకి వచ్చును. పొదలో నుండి దేవుని యొక్క కటాక్షం అంట ఏషేబు తల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ పొదలో నుండి ఎవరి కటాక్షము ఏషేబు మీదకి వచ్చిందంటే, ఆ పొదలో ఉన్నది ఎవరంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే ఆ పొదలో ఏముందంట, అగ్ని మండుచున్నది. ఆమేన్. హల్లెలూయా. అగ్ని మండుచున్నది. యేసు ప్రభువారు అగ్ని మండుచు ఆ పొదల నుంచి మోషేకి దర్శనం ఇస్తున్నాడు. అయితే తన యొక్క మామ యొక్క మన్నని మోషే ఏం చేస్తున్నాడు అంటే, ఒక పర్వతం మీదకి తీసుకెళ్లి ఆ యొక్క గొర్రెలను మేపుతున్నాడు. అగ్నిలో అక్కడ ఒక పొద మండుచున్నదంట. ఆ పొద మండుచున్నప్పుడు నాకెందుకు లేని మోషే పక్కకి వెళ్ళిపోలేదు. ఈ లోకంలో ఎక్కడన్నా ఒక మంట, అగ్ని మండుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇల్లు కాలిపోతుంది, లేకపోతే పెద్దగా ఒక మంట వస్తుంది, మనం ఏం చేస్తాం, సాయం చేయం, తప్పిపోయి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతే ఆ పొదలో నేను కాలిపోతానేమో అని ఏం చేస్తాం, దూరంగా ఉంటాం. ఒక పెద్ద మంట వస్తుంది, ఆ మంటలకు మనం వెళ్తావా? వెళ్ళాం. ఆ మంటకి మనం ఏమంటే కాలిపోతామేమో, ఆ మంట మనల్ని మింగేస్తుందేమో అని చెప్పేసి ఏం చేస్తామంటే ఆ యొక్క మండుస్తున్న మంటకి చాలా దూరంగా ఉంటాం. ఎవరో ఇద్దరు ప్రేమ కలిగిన వాళ్ళు ఆ మంటని ఆర్పటానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ 99% ఆ పొద కాలిపోతున్నప్పుడు, ఆ గృహము కాలిపోతున్నప్పుడు, ఆ మంట అధికంగా వస్తున్నప్పుడు
ఎవరు కూడా దాని సమీపస్తులుగా వెళ్ళరు, దూరంగా వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. మోషే మాత్రము పొద మండుచున్నది. ఆ పొద మండుస్తున్నప్పుడు ఏమయ్యాడంట, అతను ఎలా కాలుస్తుంది, అది ఎలా వెళ్తుంది, దూరంగా కాకుండా చదవమ్మా, తన దగ్గరగా వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. చదువు 3వ వాక్యం, 2వ వాక్యం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు ఆ మోషే, ఆ పొద ఎలా కాలిపోతుందో నేను తట్టు వెళ్ళి ఆ గొప్ప వింతను చూసుకుందును. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా కాలుతుంది, ఆ ఇంతను నేను చూడాలని తను ఏం చేశాడంటే తన వైపు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఒకవేళ నేను అక్కడికి వెళితే ఆ పొద నా గొర్రెలకని నేను కానీ కాలిపోతానేమని అనుకోలేదు మోషే. నా గొర్రెలను పక్కకు తోలుకెళ్దామని అనుకోలేదు మోషే. అతన్ని ఏం చేసిందంటే ఆ పొద అతన్ని ఆకర్షించినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. ఆదికాండము 18వ అధ్యాయము 3వ వాక్యములో ఇక్కడ ఒక అబ్రహాముతో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 3వ వాక్యము. ప్రభువా నీ కటాక్షము నా మీద దాటిపోవద్దు. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా నన్ను దాటి పోవద్దు. ఇక్కడ ఏషేబు మీద ఎవరి కటాక్షం వచ్చిందంటే పొదలో ఉన్నవాని కటాక్షము ఏషేబు తల మీదకి వచ్చిన రీతిగా ఇదే కటాక్షము మరి ఏషేబు అయిన పితరులైన అబ్రహాము మీద కూడా అదే కటాక్షము దేవుడి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. దేవాతి దేవుడు ప్రత్యేకంగా అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము అంటాడు, అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నన్ను దాటి పోవద్దు, నువ్వు వచ్చావు ఇక్కడ ఉండండి, నేను ఆతిథ్యం ఇస్తాను, నీకు మంచి భోజనాన్ని నేను సిద్ధపరుస్తానని చెప్పేసి అబ్రహాము శారా మరి అక్కడ దేవునికి భోజనం సిద్ధపరచినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ ఏంటి, దేవుని యొక్క కటాక్షము అబ్రహాము మీద ఉన్నది. రెండోసారి మనం చూస్తే అదే కటాక్షము ఏషాబు మీద ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. హల్లెలూయా. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యం. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యము. అందువలన చివరి వాక్యం చదవమ్మా. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఆయన మండుతున్న అగ్ని లాంటి వాడు. మన దేవుడు దహించి అగ్ని లాంటి వాడు. ఆ పొదలో ఉన్నది ఎవరు కాదు, ఆయనే మన ప్రభువు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొదలో దేవుడు అగ్ని మండుచున్నాడు. ఆ పొద ఏం చేసిందంటే అగ్ని మోషేని ఆకర్షించినది. కాబట్టి నేను నిర్గమకాండము 3వ అధ్యాయము ఆ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ 3 అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు. మొదటిగా మోషేని ఏం చేసిందంటే ఆ పొద ఆకర్షణ చేసినది. ఆ అగ్ని మండుస్తున్నప్పుడు తను ఆకర్షవంతమై ఆ పొద దగ్గరికి దేవుడు వచ్చినట్టుగా చేశాడు మోషేని. హల్లెలూయా. సాధారణంగా అరణ్యంలో ఒక పొద కాలుతున్నప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. కానీ మోషే ఏం చేస్తున్నాడంట, నన్ను ఎందుకు ఆ పొద ఆకర్షణ కలిగి చేస్తుంది. ఆ వింత ఏదో ఒక వింతగా ఉంది. పొద మధ్యలో మండుతుంది కానీ అగ్ని అది ఏమాత్రం కూడా ఆరిపోవట్లేదు, ఆగిపోవట్లేదు. ఇదేదో కొత్తగా ఇంతగా ఉంది, దానిని చూద్దామని మోషే ఏం చేశాడంటే ఆ పొద దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఇక్కడ ఎవరు, దేవుడు అగ్ని, ఆయన దహించు అగ్ని మండుతున్నాడు. మండుతున్న అగ్ని మోషేని ఆకర్షించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని ఆకర్షించిన దేవుడు మనందరం కూడా ఆకర్షించి ఈరోజు దేవుని మందిరములో మనలను నిలబెట్టి ఉన్నాడు. అయితే ఈ లోకములో చాలా మంది మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుని వాక్యానికి మనం ఆకర్షితులమై ఇక్కడ మనం కూర్చున్నాం. మోషే దేవునికి ఆకర్షితులై తన అగ్ని ఆ పద ఆకర్షణలో ఉంది కాబట్టి మోషే దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు ఆకర్షణ కలిగిన చాలా ఉన్నాయి ఈ లోకంలో. నిన్ను ఆకర్షించే చాలా ఉన్నాయి.
ఈరోజు చాలా మంది ఈ లోకములో ఆకర్షించే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని ఆకర్షించే వాక్యం దగ్గరికి ఎవరు కూడా రావట్లేదు. హల్లెలూయా. ఈ లోకములో ఆకర్షించే చాలా ఉన్నాయి. లోకములో పాపము ఆకర్షించింది, రా నా దగ్గరికి అని యవనస్తులు వెళ్ళిపోతున్నారు. స్త్రీలు ఆకర్షించే ఆభరణాలు చాలా ఉన్నాయి. దేనికి మీరు ఎక్కువ ఆకర్షించబడతారు? పట్టు వస్త్రాలు 10,000 20,000 చీరలకు ఆకర్షిత కలిగి ఉంటాయి. ఆ 10,000 చీర నేను కట్టుకోవాలని ఆభరణాలు ఆకర్షించబడుతున్నాయి. లక్షంతరాలు లేని గొలుసులు వేసుకోవాలని, చైన్లు వేసుకోవాలని, బంగారాన్ని నేను దర్శించుకోవాలని ఆకర్షణ కలిగిన స్త్రీలు ఈరోజు చాలా మంది ఉంటున్నారు బయట. లోకంలో లేరా అంటే నువ్వు వివాహానికి వెళితే చాలు 10,000 చీరలు, 20,000 చీరలు, వడ్డానాలు, ఆభరణాలు, అస్సలకి భయంకరమైన బంగారం షాపులో ఉన్న బంగారం మొత్తం వాళ్ళ మీదే ఉంటున్నాయి. ఈరోజు లోకము దేనికి ఆకర్షణ కలుగుతుందంటే పాపానికి ఆకర్షణ కలుగుతున్నారు, ఆభరణాలకి ఆకర్షణ కలుగుతున్నారు, ధనాపేక్ష కలిగి దేనికి ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఆకర్షణ కలిగి వెళుతున్నారు. ఇంకా యవనస్తులైతే అందానికి, ఈ లోకములో అందానికి ఆకర్షణలై వెళుతున్నారు. కానీ ఇక్కడ మోషే మాత్రం దేవుని పొదలో ఉన్న అగ్నికి ఆకర్షణ కలిగి పొదలోకి వచ్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి యవన కాలంలో ఉన్న బిడ్డలు, స్త్రీలు, పురుషులు ఎవరైనా కానీ ఈ లోకములో ఉన్న దేనికి మీరు ఆకర్షణలో కాక దేవుని వాక్యం సెలపరుస్తున్నది. ఇక్కడ మోషే ఆ పొదలో ఆకర్షణ కలిగి అతను దాని దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ పరమగీతములో కూడా 1వ అధ్యాయము 4వ వాక్యములో దేవుడు ఇలా వాక్యం సెలవిస్తున్నది. చదవం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్యం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుదాం. చూడు, ఇక్కడ పరమగీతములో సొలొమోను ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అక్కడ సలోమతితో మాట్లాడుతున్నాడు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుదాం. ఈ లోకములో సాతానుడు అనేకమైన ఆకర్షిస్తున్నాడు యవనస్తులను, స్త్రీలను, పురుషులను. ఈ లోకంలో మనకి ఏది కావాలా దానికి ఎక్కువగా మనం ఆకర్షణ కలుగుతున్నాం. దేవుని వాక్యానికి లోబడే కొంతమంది ఉంటున్నారు. ఎక్కడ దేవుని, ఇప్పుడు మనందరం ఎలా వచ్చును, ఎక్కడో దేవుని మాటలు వినబడుతున్నాయి, ఆ మాటలకి ఆకర్షణ కలిగి ఒకప్పుడు మనం వచ్చిన వాళ్ళమే. ఎక్కడో ప్రార్థన జరుగుతుంది, ఎక్కడో పాటలు పడుతున్నారు, ఎక్కడో వాక్యం జరుగుతుంది, ఎక్కడో 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 దేవుని మాటలు వినబడుతున్నాయని మనమందరము ఆకర్షణ కలిగి ఈ రోజు మనం దేవుని మందిరంలో నిలబడినాము. హల్లెలూయా. మోషే కూడా ఆ రీతిగానే ఏం చేశాడమ్మా? పొదలో అగ్ని మండుచున్నది, ఆ పొద నన్ను ఆకర్షణ చేస్తున్నది అని గ్రహించి అతనికి వచ్చాడు. ఆ రీతిగా దేవుడికి దగ్గర అయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో చాలా మంది యవనస్తులు, పురుషులు, స్త్రీలు లోకానికి ఆకర్షణలు అవుతున్నారు. ఇక్కడ కూడా సొలొమోను అంటున్నాడు, ఇదిగో నన్ను ఆకర్షిస్తున్నారు, నేను పరిగెత్తుకుని నీ యొద్దకు వస్తున్నాను. చాలా దారుణంగా ఉందండి. ఈరోజు చాలా మంది ఈ లోకంలో ఉన్న ఆశలకు, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు మనం లోబడుతున్నాం. చాలా మంది లోబడుతున్నాం. ఉద్యోగానికి ఆకర్షణ కలిగే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం. ధనానికి ఈరోజు ఒకవేళ పరిశుద్ధ దినము రోజు ఒకవేళ 5,000 పని, ఒకవేళ 10,000 పని వచ్చిందనుకో, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావు? ఆకర్షణ, ధనానికి ఆకర్షణ కలిగి వ్యాపారానికి వెళ్తున్నాం మనం. చాలా మంది యవనస్తులు ఏదో రకంగా ఈ లోకంలో సాతాను యొక్క పని ఏంటంటే మనందరినీ ఆకర్షణ ఈ లోకములో రంగుల ప్రపంచంలో సినిమాలకి ఆకర్షణ కలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందానికి ఆకర్షణ కలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులకు ఆకర్షణ కలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యభిచారానికి ఆకర్షపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది లోకమైన దానికి, లోకములో ఈ రంగుల ప్రపంచంలో చాలా మంది లోకానికి ఆకర్షణ కలిగిన వాళ్ళు చాలా మంది ఉండి పనికి మళ్ళీ ఆకర్షణ కలిగిన దానికి మనం వెళ్తున్నాం. అది కనపడదు బిడ్డలారా. అదేంటంటే మనకి చాలా దగ్గరగా కనపడిద్ది, వెలుగుగా కనపడిద్ది, నక్షత్రం వల్ల కనపడిద్ది, ఆకర్షణ కలిగిద్ది. అది శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఆకర్షణ నీకు దేనికి ఆకర్షణ కాకూడదు. యవనస్తులైన మనము కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ దేవుని వాక్యానికి మాత్రమే మనము ఆకర్షణ కలిగి ఉండాలా. హల్లెలూయా. దేవుని వాక్యానికి మాత్రమే మనము ఆకర్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యము. యోహాను సువార్త పైకెత్తబడిన
మీరందరూ నా వద్దకు ఆకర్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 32వ వాక్యములో దేవుడు రాకడ గురించి చెప్తున్నాడు. నేను రాబోతున్నాను, నేను వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మీరందరూ కూడా నాకు ఆకర్షించబడతారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలా? దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు, దేవుడు మీ దగ్గరికి వాక్యము చెబుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఖచ్చితంగా మనము ఆకర్షణ కలిగి ఉండాలా. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అంటాడు, ఇదిగో నేనైతే ఇప్పుడును నీటితో నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితో 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 నేను బాప్తిస్మం ఇవ్వబోతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు అగ్నితో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఆయన మండుతున్న దేవుడు, ఆయన దహించి అగ్నితో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మండుతున్న దేవుడు, దహించి అగ్నితో ఆయన బాప్తిస్మం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన అగ్నితో మండుతున్న దేవుడు ఆయన. కాబట్టి బిడ్డలారా, నీటితో మనం ఎంతవరకు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ పరిశుద్ధ ఆత్మతో మనల్ని దేవుడు మండించబోతున్నాడు. ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన అగ్నితో పొదలో నుండి మోషేని దర్శించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా ఆయన అగ్నితో మనల్ని దర్శించబోతున్నాడు. ఆయన అగ్నితో మండుతున్న గ్రహించి అగ్నితో మనలను ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఆకర్షవంతులుగా చేయబోతున్నాడు. కాబట్టి ఈ లోకములో దేనికి నువ్వు ఆకర్షణ కలగకుండా దేవుడు వాక్యము చెబుతున్న రీతిగా మనము ఆయన వాక్యానికి మనం లోబడాలి. బిడ్డలారా, ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా ఆయన వాక్యం వినబడుతున్నదా, ఆయన శబ్దం వినపడుతున్నదా, ఎక్కడ మైకి శబ్దం వినపడుతున్నా దేవుని యొక్క వాక్యానికి మనమందరము కూడా ఆకర్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది. ఆలోచించబడతావు. కాబట్టి ఎక్కడ సమయం దొరికినా, అది పరిశుద్ధ ఆదివారమైన, గృహ కూడికైనా, స్త్రీల కూడికైనా, ఉపవాస ప్రార్థనైనా, సభలైనా, ఎక్కడ దేవుని సువార్తల సభలు జరుగుతున్నా నువ్వు ఆకర్షణంతో కలిగి వెళ్ళి దేవుని ప్రార్థనలో మనము పాల్గొనాలి. కొత్తగా విశ్వాసములు వచ్చినప్పుడు మనము ఎక్కడ శబ్దం వినపడినా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మన ఇంటి పక్కన ఆరాధన జరుగుతున్నా రాలేకపోతున్నాం. మన ఇంటి పక్కన డ్రమ్ము శబ్దం కనపడుతున్నా మనం రాలేకపోతున్నాం. కేవలం సాతానుడు మన మనోనేత్రాలతో ముంచి వేస్తున్నాడు. ఆయన మనోనేత్రాలు నిన్ను ముంచి వేస్తున్నాడు. ఏం వెళ్దాంలే, ఎప్పుడు జరిగే ఆరాధనే కదా, ఎప్పుడు జరిగే స్త్రీల గుడిగే కదా, ఎప్పుడు జరిగే ఉపవాస ప్రార్థనే కదా, ఎప్పుడు జరిగే గృహ గుడి కదా, ఎప్పుడు జరిగే సభలే కదా, ఏం వెళ్దాంలే అనే ఒక బలహీనతతో సాతానుడు నీ మనోనేత్రాలను మూసివేస్తున్నాడు. ఏదో బలహీనత, ఏదో సాకులు, పిల్లలను లేకపోతే ఇంట్లో భర్త ఉండడను, ఇంకో ఏదో ఒక సాకుతో మనము దేవుని యొక్క వాక్యానికి ఆకర్షణ కాకుండా లోకానికి ఆకర్షణ కలిగి మనము జీవిస్తున్నాం. కాబట్టి బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మనకేం తెలియపరుస్తున్నదంటే పొదలోని వాని యొక్క కటాక్షము మన మీద ఉండాలి. దేవుని యొక్క కటాక్షము అబ్రాహాము మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షం యేషోబు మీద ఉన్నది. అదే కటాక్షము మనందరి మీద ఉండును గాక. కాబట్టి ఇక్కడ మోషేకి 3 అనుభూతులు కనబడుతున్నది. మొదటిగా పొద ఏం చేసిందంటే మోషేని ఆకర్షణ చేసింది. అగ్ని నన్ను ఆకర్షణ చేసినట్టుగా మనం చూస్తున్నాము. రెండవది చదువు 5వ వాక్యము, నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యము. అందుకు ఆయన, నా దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైన ప్రదేశము అనును. ఆమేన్, హల్లెలూయా. మోషే ఆ పొదలో నుంచి ఆకర్షణ చేసిన తర్వాత మోషే వచ్చి ఆ పొద దగ్గర నిలబడతాడు. ఆ పొద దగ్గర నిలబడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు రావద్దు, నీ పాదములను నీ చెప్పులను ఇడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ రీతిగా బోధిస్తున్నాడంటే, మోషే వేసుకున్న చెప్పులు దేనితో తయారు చేయబడినాయి? మోషే వేసుకున్న చెప్పులు దేనితో తయారు చేయబడినాయి? ఎందుకు దేవుడు చెప్పులు ఇప్పమన్నాడు? ఈరోజు దైవజనులు చాలామంది తెలిసి షూ వేసుకుని, చెప్పులు వేసుకుని వాక్యం చెబుతున్నారు. చాలామంది దైవజనులు, మనం ఎవరిని విమర్శించట్లేదు, కానీ దేవుని వాక్యానికి మనము లోబడాలి.
మోషేని ఏమన్నాడు? ఇది నా పరిశుద్ధమైన స్థలము, దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ ఖచ్చితంగా నా దేవుడు మన మధ్యలో ఆయన ఉంటాడని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలానికి మనం ఏం చేయాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలా. అందుకనే మోషేని నీ చెప్పులు విడుము, నా దగ్గర రావద్దన్నాడు. చెప్పులు విడిచిన తర్వాత మాత్రమే నా దగ్గరికి రామన్నాడు. ఎందుకు దేవుడు చెప్పులు ఇవ్వమన్నాడు? చెప్పులతో ఎందుకు ఇవ్వమన్నాడు అంటే, చెప్పులతో దేనితో తయారు చేయబడి చెప్పండి ఎవరికైనా తెలిస్తే? జంతువు యొక్క చర్మంతో తయారపడ్డాయి. అంటే జంతువు చర్మం అంటే ఎప్పుడు అది చనిపోయిన తర్వాత ఆ యొక్క చర్మమును తీసి చెప్పులుగా తయారు చేసిన తర్వాత ఆ చెప్పులు మనం కాళ్ళ కింద వేసుకుంటాం. అంటే చనిపోయిన జంతువుల యొక్క చర్మాన్ని యాజకులు దానిని ముట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. హల్లెలూయా. కాబట్టి ఆ చెప్పులు చనిపోయిన జంతువుల యొక్క ఆ యొక్క చర్మంతో తయారు చేయబడింది. కాబట్టి ఆ చెప్పులను విడిచి నా దగ్గరికి రామని మోషేతో దేవుడి యొక్క వాక్యము తెలియపరుచున్నది. హల్లెలూయా. అయితే ఆ కాలములో ఒకసారి చూద్దాము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 8వ వాక్యము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 8వ వాక్యము. కొంతకాలమైన తర్వాత ఆ సింహపు కళేబరము ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపు ఒకటి, అతడు ఆ తేనె చేతును చించుకుని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రులు కూడా ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. ఇక్కడ సంసోను అనే ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. సంసోను ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింహాన్ని ఏం చేస్తాడంటే, దేవుడి యొక్క ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఆ సింహాన్ని ఏం చేస్తాడు? చీల్చి వేస్తాడని మనందరికి తెలుసు. సింహము చీల్చి వేసిన తర్వాత ఆ సింహం అక్కడే ఉండేది. మరలా కొంతకాలము అదే దారిలో వెళుతున్నప్పుడు ఆ సింహము, చనిపోయిన సింహములో తన కళాబెరములో, అంటే ఏంటి, ఎముకలయ్యి, కళాబెరం అంటే ఏంటి, అది అస్థి పంజరాలు. ఆ అస్థి పంజరంలో ఏం పెట్టిందంట? తేనె పెట్టినప్పుడు ఆ తేనె ఇతను ఏం చేసాడు? తీసుకుని తినటమే కాకుండా తన తండ్రిదండ్రులకు ఇచ్చాడంట. సంసోను బైబిల్లో చాలా బలవంతుడు చాలా బలవంతుడు. ఫిలిష్తీయులను వాళ్ళని చాలా దారుణంగా చంపాడు, మనందరూ తెలిసిందే. సంసోను ఎందుకు తన బలాన్ని కోల్పోయాడు? మీరు చెప్పండి. సంసోను ఎందుకు తన బలాన్ని కోల్పోయాడు? మీరందరూ ఏం చెప్తున్నారు? స్త్రీ వలన తన బలాన్ని కోల్పోయాడు అనేది మీరు చెప్తున్నారు. కానీ అంతకన్నా పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్తుందంటే, అతను అపవిత్రమైన ఈ కళాబెరములో ఉన్న తేనెను తినటం వలన తన యొక్క బలాన్ని కోల్పోయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సంసోనికి, దేవుడు ఆయన అభిషేకించిన యాజకుడైన, అభిషేకించుకున్న దైవజనుడు. అలాంటి అతను ఏం చేయాలి? అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు. అపత్రం చనిపోయిన చర్మంలో ఉన్న యొక్క ఎముకలో ఉన్న కళాబెరంలో ఉన్న తేనెని తినటం వలన, దేవుడికి వ్యతిరేకంగా చేయటం వలన తన యొక్క పరిశుద్ధతను తను కోల్పోయినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మోషేను కూడా దేవుడు ఎందుకు చెప్పులు విడచమన్నాడంటే, ఆ చెప్పులు దేంతో చేయబడ్డాయంటే జంతువుల చర్మముతో చేయబడినాయి. అవి చనిపోయినాయి కాబట్టి ఆ శరము దేవుని దగ్గరికి రాకూడదు కాబట్టి ఆ చెప్పులు విడిచి నా దగ్గరకు రామన్నాడు. ఇక్కడ అదే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కూడా చనిపోయిన ఆ యొక్క సింహపు యొక్క కళాబెరములో ఉన్న యొక్క తేనెని తినటం వలన తన యొక్క దేవుడిచ్చిన బలమును ఆ యొక్క కోల్పోయినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. హల్లెలూయా. యాజకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా కానీ దేవుడు చెప్పిన మాటకి మనము లోబడాల. విడిచిపెట్టమంటే విడిచిపెట్టాల్సిందే, విడిచిపెట్టాల్సిందే. మోషే దేవుని మాటకి లోబడి ఆ చెప్పులు విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెప్పులు విడిచిపెట్టాడు కాబట్టి దేవుని యొక్క స్వరము విన్నాడు, దేవుడి యొక్క స్వరము విన్నాడు. కాబట్టి ఇక్కడ రెండవ అనుభూతి ఏంటంటే, మొదటి అనుభూతి ఏంది? పొదల్లో మోషేని ఆకర్షణ చేశాడు దేవుడు. రెండవది, ఇక్కడ చెప్పులు విడిచిపెట్టడం ద్వారా
కలిగే ప్రయోజనం నేను చెప్పబోతున్నాను. చాలామంది దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టినప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఏషాబు ఆ యొక్క వస్త్రమును విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది? ఆ దేశానికి ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. ఆ యొక్క వస్త్రము లాగినప్పుడు ఏం చేశాడు ఏషాబు? ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కాబట్టి ఆ వస్త్రాన్ని విడిచిపెట్టాడు కాబట్టి అవకాశం దొరికిందని పాపము చేయలేదు ఏషాబు. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి అదే దేశానికి మన ప్రధానమంత్రిగా అయినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు కాబట్టి అదే ఐగుప్తులో ఫరో ముందు తన యొక్క ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టడంలో ఆశీర్వాదం ఉంది. విడిచిపెట్టాలా. ఈ లోకంలో కొన్ని మనము విడిచిపెట్టాలా. ఋతు ఏం చేసింది? మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. హల్లెలూయా. విడిచిపెట్టింది. తన పుట్టిటిక నుంచి పెద్ద అయినంత వరకు మోయాబు దేశంలో పుట్టినది. మోయాబు దేశంలో పెరిగిన స్త్రీ ఆ దేశాన్ని విడిచిపెట్టి తన అత్త అయిన తన దగ్గరికి, నయోము దగ్గరికి మరలా దేవుడు వాగ్దానం చేసిన దేశానికి, బెత్లెహేము అనే ప్రాంతానికి విడిచిపెట్టి వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా అంటే రూతుని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. తన జననము రూతు వంశముల నుంచి దేవుడు ఈ లోకానికి రారాజుగా వచ్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాల్సింది. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ మోషే ఏం విడిచిపెట్టాడు? చెప్పులు విడిచిపెట్టాడు. చెప్పులు విడిచిపెట్టడం ద్వారా ఏం చేసి తెలుసా? దేవుడు నాయకుడిగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. నాయకుడిగా ఎంచుకున్నాడు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు. 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఫరోని ఎదిరించే నాయకత్వ లక్షణాలు మోషేకి ఇచ్చినాడు. ఎప్పుడు జరిగినాయి అంటే ఎన్ని? మోషే చెప్పులు విడిచిపెట్టినప్పుడు జరిగినాయి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఏషాబు చేశాడు కదమ్మా. తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. తన పక్షమున ఉండి ఫరో ముందే ప్రధాన యాజకుడిగా, ప్రధానమంత్రిగా చేశాడు. గొప్ప సాక్ష్యం అది. ఏషాబు గురించే దేవుని వాక్యం చలవిస్తున్నది. పొదలోని వాని కటాక్షము ఏషాబు తల మీద వచ్చును. ఎందుకు దేవుని కటాక్షం వచ్చిందంటే ఏషాబు మీద దేవుని యొక్క కటాక్షం ఉంది. కటాక్షం ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధను కాపాడుకున్నాడు. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. రూతు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. తన భర్త చనిపోయాడు. నేను అక్కడే ఉందో, మోయాబు దేశంలో నా బంధువులు ఉన్నారు, నా రథ సంబంధులు ఉన్నారు, అక్కడే ఉందాం అనుకోలేదు. నా భర్త చనిపోయినా నా అత్త నాకు బతికే ఉంది. నయోమి బతికే ఉంది. ఆమె బతికినంత కాలము నేను ఆమెతోనే ఉంటాను. ఆమె నా జనాంగం, ఆమె నా తల్లి, అదే నా ప్రాంతం అనుకుని మరణము వరకు, వాస్తవానికి పెళ్ళిళ్ళు మనం చేస్తాం వాగ్దానాలు, మరణం వరకు నేను నిన్ను విడిచిపెట్టనని అంటావా? పెళ్ళిలో చేసే ప్రమాణాలలో మరణం వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మరణించినా నేను నీతోనే జీవిస్తానని మనం వాగ్దానం చేస్తాం. ఇక్కడ రూతు తల్లితో నయోమితో వాగ్దానం చేసింది, మరణము వరకు నేను నీతో ఉంటానని. నీ దేవుడే నా దేవుడు, నీ దగ్గరే నేను ఉంటానని గొప్పగా రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్యాలే. అంటే మనమైతే ఎవరితో వాగ్దానం చేస్తాం? భార్యతో వాగ్దానం చేస్తాం, మరణం వరకు నేను నీతోనే ఉంటానని. కానీ రూతు మరణము వరకు నేను నీతోనే ఉంటానని నయముతో వాగ్దానం చేసింది. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఏది కూడా విడతీయదని వాగ్దానం చేసింది రూతు. తను బోయోజుతో దేవుడు వివాహం చేసి తద్వారా యెష్యా ధర ఒబేదెము, తద్వారా యేసు ప్రభువు అదే వంశములో రూతు ద్వారా తన యొక్క వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని అటు ఘనతను రూతుకి ఇచ్చినాడు. హల్లెలూయా. తనను మోయాబుని విడిచిపెట్టినందుకు దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోలేదు, గొప్ప ఘనతని ఇచ్చాడు రూతుకి. అందుకనే మనం కూడా కొన్ని లోకములో విడిచిపెట్టాలి. మనం విడిచిపెడితే దేవుడు కార్యాలు మనం చూస్తాం. కాబట్టి విడిచిపెట్టడం ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. చూద్దాం. అదే 3వ అనుభూతి, నిర్గమకాండము 3వ అధ్యాయం 10వ వాక్యం. 10వ వాక్యం. కాగా రమ్ము, ఇశ్రాయేలైన నా ప్రజలు ఐగుప్తుల నుండి తోడుకుని పోవలెను,
అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో తోడుకుని పోవుటకు ఎంతటి వాడిని అని దేవుని తనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఉందును. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా మన దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే చెప్పులు విడిచిపెట్టి దగ్గరకు వచ్చాడో, మోషే ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజలకి నేను నాయకునిగా ఏర్పాటు చేసుకున్నాను, నా ప్రజలను విడిపించి నేను ఏదైతే వాగ్దానం చేసిన కానాను దేశానికి నువ్వు వాళ్ళని నడిపించాలన్నాడు. అయ్యా, ఫరో దగ్గరికి వెళ్ళటానికి నేను ఎంతటి వాడిని, నాకు యోగ్యత లేదు ప్రభు, నేను నిలబడలేను అన్నాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు భయపడకము, నీ వెనకాల నీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేసి మోషేకి ఆయన లీడర్గా నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి అమ్మా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో. అదే ఆ పొదలోకి రాకుండా మోషే పక్కకి వెళ్ళిపోయి ఉన్నట్టయితే జీవితం వేరేలాగా ఉండేది. పొద మండుచున్నది, ఆ పొద ఏం జరుగుతుంది అని చూడటానికి వచ్చిన మోషేని దేవుడు ఆకర్షణ చేశాడు. పొదలో అగ్ని మనందరినీ ఆకర్షణ చేస్తుంది. రెండవది, ఆయన అక్కడ ఏం చేశాడంటే ఆ పొద దగ్గర చెప్పులు విడిచాడు దేవుడు తనకి. మూడవది ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కటాక్షం మన మీద ఉండాలంటే మనం ఈ లోకములో ఉన్న ఆకర్షణల వైపు కాకుండా దేవుని యొక్క వాక్యానికి ఆకర్షణలు ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నది. ఆకర్షణలైన మనం ఏం చేయాలంటే కొన్ని విడిచిపెట్టుకోవాలి. ఈ లోకములో మోషే విడిచిపెట్టుకున్నట్టుగా మోషే ఐగుప్తును విడిచిపెట్టుకున్నాడండి. రారాజు ఆయన. ఫరో తర్వాత ఎవరు నాయకుడు? ఫరో తర్వాత రాజు ఎవడు? మోషేనే. బంగారు పల్లెములో భోజనం చేసిన వ్యక్తి ఆయన మోషే. ఆయన కింద సైన్యము, యువరాణులు, గొప్ప రాజు అయిన మోషే యొక్క ఐగుప్తుని విడిచిపెట్టుకున్నాడు. ఫరో తర్వాత ఆయనే రాజుగా. ఆయన దేవుని మాటలకు లోబడి ఐగుప్తుని ధనాన్ని, ఐగుప్తు రాజుని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి దేవుడు కానాను దేశానికి అందరినీ 6 లక్షల మందిని నడిపించుకుంటూ సంఘంలో ఈరోజు దైవజనులుగా లేకపోతే మనకని దేవుడు ప్రజలు నడిపించడానికి, సంఘానికి మనం నడిపించడానికి, నీకు నాకు మనందరికీ ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత లక్షణాలు నీకు నాకు ఏముండాలో దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన బోధిస్తాడు. ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఆకర్షితులు కాకుండా దేవుని కటాక్షము ఎవరి మీద ఉండిద్దంటే దేవుని యొక్క వాక్యానికి ఆకర్షణలు అయితేనే దేవుని కటాక్షం వాళ్ళ మీదకి వచ్చింది. మొదటిది, మోషే ఆ యొక్క కటాక్షం పొందుకున్నాడు కాబట్టి ఆ పొదలోకి ఆయన ఆకర్షితులై వచ్చాడు. ఆ పొదలో ఆకర్షణ కలిగిన వాడు. రెండవది, అక్కడ చెప్పులు విడిచిపెట్టడం ద్వారా రెండో అనుభూతి ఏం కలిగిందంటే చెప్పులు విడిచిపెట్టాడు కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు. వినటమే కాకుండా మూడవది ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు నాయకుడుగా అని చెప్పేసి 3 అనుభూతులు ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి అనుభూతులకు మనం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క కటాక్షం మనందరి మీద ఉండునుగాక. ప్రార్థన చేసుకున్నాం మనందరం కూడా. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కటాక్షము మన మీద ఉండేలాగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందా. అబ్రహాం అంటున్నాడు, అయ్యా నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నీ దయగల నీ కటాక్షము నా మీద ఉంచు, నీ దేవుని దయా కటాక్షము నా మీద ఉంచు ప్రభువా అన్నప్పుడు యెహోవా తండ్రి అక్కడ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు అక్కడ అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము శారా మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. మంచి భోజనాన్ని భోజించిన తర్వాత అబ్రహాము శారాకి ఏ కొరత కొదువై ఉన్నదో మరలా దేవుడిదే సమయానికి నీకు కుమారుడు అనుగ్రహిస్తాడని దేవుని కటాక్షము అబ్రహాము మీద, శారా మీద దేవుడు ఉంచున్నాడు. ఆయన కటాక్షము అబ్రహాం మీద ఉంది బిడ్డలారా. ఆయన కటాక్షము దేవుడి మీద, ఆయన అబ్రహాం మీద ఉంచున్నాడు. ఆయన పొదలో మండుతున్న దేవుడైనా, ఆయన దహించును అగ్ని మండుతున్న దేవుడైనా ఆయన
ఆయన మండుతున్న దేవుడైనా, నేను ఆకర్షణ చేయబోతున్నానైనా, ఆయన వాక్యము ధరని దర్శించబోతున్నానైనా, ఆయన ఆకర్షించబడుతున్నానైనా. బాప్తిసం ఇస్తున్నాడు. నా వెనక వచ్చిన వాడు ఆయన అగ్నితో ఆయన బాప్తిసం ఇవ్వబోతున్నాడైనా, అగ్నితో బాప్తిసం ఇవ్వబోతున్నాడైనా. నమ్మి విశ్వసించిన వారందరూ ఆయన అగ్నితో మండుతున్నాడైనా, ఆయన అగ్ని వర్షంలో కుమ్మరించబోతున్నాడు ఆయన అగ్ని మండిస్తున్నాడు ఆయన అగ్ని పరిశుద్ధ అయిన ఆత్మదేవుడు అగ్నితో దహించి అగ్నితో మన మధ్యలో సంచారం చేస్తున్నాడు ఆయన మన మధ్యలో అగ్నితో సంచారం చేస్తున్నాడు ఆయన. అగ్ని మండుతున్నది బిడ్డలారా, అగ్ని చూస్తున్నాడు ఆయన బిడ్డలారా. ఆ అగ్నికి మనమందరము లోబడాలా. మోషే లోబడ్డాడు బిడ్డలారా. నరకంలో కూడా అదే అగ్ని ఉంది బిడ్డలారా. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిలోనూ ఉండదు బిడ్డలారా, ఆ అగ్నిలోనూ ఉండదు. లాజరు దేవుని రొమ్మును వాడుకున్న రీతిగా మనము కూడా దేవుని రొమ్మును వాడుకోవాలా. దహించి అగ్నితో మనము దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు బిడ్డలారా. ఆకర్షించబడాలా. లోకములో ఉన్న ప్రతి ఆకర్షణని లయమైపోనగా. ఈ లోకములో ఏ ఆకర్షణకు మనం లోబడొద్దు బిడ్డలారా. అది ధనమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, అందమైన, ఏదైనా కానీ దేనికి మనం ఈ లోకములో ఉన్న ఆకర్షణలు కాకుండా దేవుని వాక్యము ఎక్కడ వినబడినా, పరిశుద్ధమైన వాక్యము, దేవుని శబ్దము, ప్రార్థన, సంఘ సభలు ఎక్కడ దేవుని మాట వినబడినా దేవునికి లోబడే బిడ్డలుగా, ఆకర్షణతో బిడ్డలుగా మనం ఉండాలా బిడ్డలారా. ఆయన రాకడలో వచ్చినప్పుడు మనందరము దేవునికి ఆకర్షణ బిడ్డలుగా ఉండబడునుగాక, ఎత్తబడే బిడ్డలుగా ఉండబడునుగాక, సిద్ధపడే బిడ్డలు కలగలుగాక. యేసయ్యా, మేమందరూ నీ రాకడలో ఆకర్షించబడాలి ప్రభా, ఆకర్షించబడాలి ప్రభా. ఇది మొదలుకొని ప్రభా అయ్యా, సంఘ పరిచయం ఎక్కడ జరుగుతున్నా, సభలు ఎక్కడ జరుగుతున్నా, నీ వాక్యం ఎక్కడ వినపడుతున్నా, నీ ప్రార్థన ఎక్కడ వినపడుతున్నా, మేము ఆకర్షితులు అవ్వాలి ప్రభా, ఆకర్షవంతులు కావాలి ప్రభా. నీ వాక్యానికి మేము లోపడాలి అయ్యా. నీ వాక్యం మమ్మల్ని దర్శించాలి ప్రభా. నీ కొందనాలు యేసయ్యా, నీ కొందనాలు ప్రభా. మోషే ప్రభా ఆ పొద దగ్గరనైనా చెప్పులు విడిచాడు ప్రభా. చెప్పులు విడిచిపెట్టిన ద్వారానైనా తన నాయకుడిగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా. మేము కూడా ఈ లోకములో విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలా. ఈ లోకములో ఉన్న పాపము బంధకాలు యేసు నామములో విడిచిపెట్టాలి అయ్యా. ఏషాబు తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు ప్రభా. రూతు మోయాబును విడిచిపెట్టింది అయ్యా. మోషే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాడు ప్రభా. మేము కూడా ఈ లోకమును విడిచిపెట్టాలా, ఈ లోకాన్ని విడిచిపెట్టాలయ్యా. ఈ లోకములో ఉన్న ఏదేమైనా మా దగ్గర రానియద్దు ప్రభా. ఈ లోకములో ఉన్న ఏ పాపము, ఈ లోకములో ఉన్న ఏది మా దగ్గర రానియకూడదు ప్రభా. నీ వాక్యము మా మధ్యలో ఉండాలి, నీ వాక్యము మా హృదయంలో ఉండాలి ప్రభా. విడిచిపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలనైనా మోషేను నువ్వు ఏర్పాటు చేసుకున్న రీతిగా మమ్మల్ందరినైనా మీరు ఏర్పాటు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ కొందనాలు విడిచిపెట్టాలి ప్రభా. మాలో ఉన్న ప్రతి బలహీనతలు విడిచిపెట్టాలా, మాలో ఉన్న ప్రతి పాపం విడిచిపెట్టాలా. బిడ్డలందరూ మౌనంగా ఉండకుండా నీలో ఉన్న ప్రతి దాన్ని ఇప్పుడే ప్రార్థన చేస్తుండగానే విడిచిపెట్టే బిడ్డలుగా మనం ఉండాలా. యేసయ్యా, నీ కొందనాలు ప్రభా. ఈ లోకానుసారంగా లక్షణాలు నాలే ఉన్నాయో ప్రభా. విడుదల విడిచిపెట్టే రీతిగా మనం ఉండాలా. పరిశుద్ధమైన స్థలములో దేవుడు పరిశుద్ధమైన స్థలం ఇది. మోషే తన చెప్పులు విడిచిపెట్టే రీతిగా నీలో ఈ లోకము ఏమి దాగి ఉన్నదో ఇప్పుడే యేసు నామములో దేవుని మందిరంలో నువ్వు విడిచిపెట్టాలా. నీ బలహీనతలు ఒప్పుకొని బిడ్డలారా విడిచిపెట్టు. నీ పాపం విడిచిపెట్టు. నీ యథార్థత ఏదైతే నీకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో అవన్నీ విడిచిపెడతాం బిడ్డలారా. నీ బలహీనతలు ఒప్పుకున్నామయ్యా. నాలో పాపం ఉన్న ప్రభు అయ్యా, నేను విడిచిపెడుతున్నాను. నాలో ఏ లోపాలు ఉన్నాయో అవి విడిచిపెడుతున్నానయ్యా. నేను చూడాలని చూస్తున్నానేమో, నేను విడిచిపెడుతున్నాను ప్రభా. నాలో ఈ లోక లక్షణాలు ఉన్నాయి ప్రభా, నేను విడిచిపెడుతున్నానయ్యా. నాకు ప్రేమించే మనస్సు లేదు ప్రభా, నేను విడిచిపెడుతున్నాను. నీలో ఏది దేవుడు ఆత్మ గర్జిస్తున్నదో, దేవుడి ఆత్మనికి ఏది ప్రేరేపణ కలిగజేస్తుందో ఇప్పుడే యేసు నామములో విడిచిపెట్టము. నాలో ఏ పాపం ఉన్నా నేను ఒప్పుకుంటున్నాను ప్రభా.
నాలో నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపమును ఇక్కడే యేసు నామములో మోషే విడిచిపెట్టినట్టుగా నేను విడిచిపెడుతున్నాను ప్రభువా. నాలో గర్వం ఉందా విడిచిపెడుతున్నానయ్యా. నాలో ఏ లోపం ఉన్నా విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా నేను తల్లిదండ్రులకు లోబడే బిడ్డగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడే బిడ్డగా ఉండాలి. నాలో ఏది వ్యతిరేకంగా ఉన్నా ప్రభువా నీ పరిశుద్ధమైన స్థలములో ఇక్కడే నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, విడిచిపెడుతున్నాను అనే మాట ప్రతి ఒక్కరు పలుకునగాక. దేవుని వాక్యం మీకు బోధిస్తున్న రీతిగా, మోషే విడిచిపెట్టిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ నీకు తెలియపరిచిన రీతిగా నీలో ఏ లోపాలు ఉన్నాయో ప్రతి లోపమును ఇక్కడే యేసు నామములో విడిచిపెడదాం బిడ్డలారా. ఒప్పుకునే సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి విడిచిపెట్టాలి బిడ్డలారా. అయ్యా నీకు విడిచిపెట్టాలి బిడ్డలారా, విడిచిపెట్టాలా తత్వం. విడిచిపెట్టాలి బిడ్డలారా. సక్రమంగా రాని విషయం ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టే అనుభూతిలోకి రావాలా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మాట విడిచిపెడతాను. నాలో అదే అవును ప్రభువా, అనారోగ్య పాల్గొవటం విడిచిపెడతాను ప్రభువా. నేను విడిచిపెడతానయ్యా. ఇక నుంచి నేను యథార్థంగా బతుకుతాను ప్రభా. ఇక నుంచి నేను ఏదో తెలియక నేను అబద్ధాలు మాట్లాడితే విడిచిపెడతాను ప్రభా. నాలో పాపం ఉంది ప్రభా, నేను విడిచిపెడుతున్నానయ్యా. నాలో ఏ శాపాలను విడిచిపెడతాను ప్రభా. అయ్యా నాలో దేవునికి వ్యతిరేకంగా ఏ పాపం అన్ని విడిచిపెడతానని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి యేసు నామములో విడిచిపెట్టి అనుభూతులకు రావాలి ప్రభా. మోషే విడిచిపెట్టాడు తన చెప్పులు విడిచిపెట్టాడు బిడ్డలారా. నువ్వు కూడా దేవుని మందిరంలో నీ పాపం విడిచిపెట్టు, నీ ధనము విడిచిపెట్టు, నీ గర్వం విడిచిపెట్టు, నీ అందం విడిచిపెట్టు, నీ యొక్క కులం విడిచిపెట్టు. సమస్తమును దేవునికి వ్యతిరేకమున్నదన్నీ విడిచిపెట్టి దేవుని మందిరంలో అడుగు దేవుణ్ణి. దేవుడు మోషేకి ఇచ్చిన నాయకత్వ లక్షణాలు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసిన రీతిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. మోషేకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయినా అటు కృప మనందరికి దయచేయండి ప్రభా. అయ్యా పొదలో అని యొక్క దయా కటాక్షము యేషేబు తల మీదకి వచ్చిన రీతిగా ఈ మధ్యాహ్న సమయంలో యేసయ్య దయా కటాక్షము మా మీదకు వచ్చునుగాక. ఇటు మాటలు మా అందరి ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశ్రయించి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.